హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. అల్లు అర్జున్ పుష్ప పార్ట్ 2 సినిమా కోసం అయితే అందరం చాలా వెయిట్ చేస్తున్నాం. అయితే ఈ సినిమాకి సంబంధించి అసలు స్పెషల్ సాంగ్లో ఎవరు కనిపించబోతున్నారు ఏంటి అనే వార్తలు ఇప్పటికీ కూడా చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. అయితే ఫస్ట్ నుంచే ఈ సినిమా పైన భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉండడం వల్ల ఈ సినిమాకి సంబంధించి పార్ట్ 1కి సంబంధించి చూసుకుంటే అటు రష్మిక మందన హీరోయిన్గా, అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ డైరెక్షన్లో వచ్చింది ఈ మూవీ కంటే కూడా ఊ అంటావా మామ సాంగ్ అయితే హైలైట్గా మారింది అనుకోవచ్చు. ఎందుకంటే మనందరి ఫేవరెట్ అయినటువంటి సమంత అందులో డాన్స్ చేయడం జరిగింది. ఇక అటు నార్త్లో అయితే ఈ సాంగ్ ఫుల్ క్రేజ్ అయితే సంపాదించింది. మరి ఈసారి ఎవరు ఉండబోతున్నారు? లిస్ట్లో వినిపించే కొన్ని పేర్లు ప్రజెంట్ ఇక్కడ నేను పెట్టడం జరిగింది. ఫస్ట్ మనకి తృప్తి దిమ్రి యానిమల్ మూవీతోని తెలుగు ఇండస్ట్రీలోకి అయితే మనందరికీ పరిచయం అయింది. కానీ దానికంటే ముందు కూడా చాలానే మూవీస్ చేసింది. దాని తర్వాత కూడా బ్యాడ్ న్యూస్ అనే మూవీ, ప్రజెంట్ ఇంకో 2 మూవీలతో అయితే బిజీగా ఉంది అనుకోవచ్చు. అసలు తన పేరు వినిపించింది ఎందుకంటే యానిమల్ మూవీతోని మంచి క్రేజ్ సంపాదించుకుంది. అటు పుష్ప 2లో ఏమైనా క్రేజీ ఆఫర్ వస్తుందేమో, పుష్ప 2లో ఏమైనా స్పెషల్ డాన్స్ చేసే అవకాశం ఉంటుంది అని చెప్పేసి కొన్ని వార్తలు వినిపించాయి. అది కాస్త రూమర్ అని తేలింది. దాని తర్వాత నెక్స్ట్ ఇటు బోనీ కపూర్ కూతురు, శ్రీదేవి కూతురు అయినటువంటి జాన్వీ కపూర్ అయితే వాళ్ళిద్దరికీ సంబంధించి ఎప్పటి నుంచో తెలుగు ఇండస్ట్రీలోకి రావాలనుకుంటుంది. ఆల్రెడీ దేవరా మూవీతోని మంచి హిట్ని అయితే సంపాదించింది. ఇప్పటికే కొన్ని మూవీస్లలో అటు క్యామియో రోల్స్ అయితే జాన్వీ కపూర్ చేస్తూ వస్తుంది. మరి నెక్స్ట్ పుష్ప పార్ట్ 2 సినిమాలో కూడా తనని తీసుకోవాలనుకుంటున్నారని, స్పెషల్ సాంగ్ కోసం అయితే జాన్వీ కపూర్ని అడిగారనే వార్తలు కూడా వినిపించాయి. అది కూడా ఫేక్ అని తెలిసింది. ఇక ఎండింగ్లో మిగిలింది ఎవరు, బాలీవుడ్ నుంచి ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారనే క్వశ్చన్ కూడా చాలా మందికే వచ్చింది. అయితే దానికి గల సమాధానం ఏమిటి అంటే, ఇప్పుడు మనకు తెలుగు ఇండస్ట్రీ, తమిళ ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్కరినలా తీసుకుంటే ఏదైనా ఒక సినిమాకి అది ప్లస్ అవుతుంది ఖచ్చితంగా. సో పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతున్న పుష్ప పార్ట్ 2 కాబట్టి సో ఆ లెవెల్ కోసం అని తగ్గట్టుగా, దానికి తగ్గట్టుగానే అటు నార్త్ నుంచి కొందరిని, ఇటు టాలీవుడ్ నుంచి కొందరిని తీసుకోవాలని అనుకుందాం. ఇక నెక్స్ట్ వీళ్ళిద్దరిని రీప్లేస్ చేసింది శ్రద్ధా కపూర్. అయితే అటు చాలా మట్టుకి సినీ ఇండస్ట్రీలో మంచి హిట్లను సంపాదించింది. అటు బాలీవుడ్ చాలా డౌన్లో ఉన్న టైంలో శ్రద్ధా కపూర్ 3-2 రావడం, అదే బాక్స్ ఆఫీస్ వద్ద బద్దల కొట్టింది సినిమా. అయితే బాక్స్ ఆఫీస్ని బ్లాక్ బస్టర్ చేసిన ఆ మూవీకి సంబంధించి ప్రజెంట్ కొన్ని సీన్స్లలో తన డాన్స్ కానివ్వండి, తన మూవ్స్ కానివ్వండి చాలా అంటే చాలా బాగుంటాయి. మరి ఈ సినిమాకి అంటే పుష్ప పార్ట్ 2కి శ్రద్ధా కపూర్ని స్పెషల్ సాంగ్ కోసం అడుగుతున్నట్టుగా అయితే వార్తలు వినిపిస్తున్నాయి. ఇది నిజమైతే అటు బాలీవుడ్లో అందరూ కూడా ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు అనుకోవచ్చు.